నమస్తే, నేను భారతి. గత 5 సంవత్సరాలుగా కూడా జగన్ అండ్ కో టీం ప్రధాని మోదీని ఏ ఒక్కసారి కూడా విమర్శించలేదు. కానీ ప్రజాగలం సభ తర్వాత జగన్ అండ్ కో టీం కూడా విరుచుకుపడుతున్నారు. అవన్నీ ఎందుకు అనేవే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. మరి వీటన్నిటికీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. సో మీరు ట్రోలింగ్స్ ఇవన్నీ చూసే ఉంటారు. ఒక్కసారిగా ఈ ప్రజాగలం సభ తర్వాత ఇవన్నీ ఎందుకు ఫామ్ అవుతున్నాయి అని అంటారు? మీ మాటల్లో తెలియజేయండి. చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి ప్రజాగలం సభలో మోడీ చేసినటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గుచ్చుకున్నాయి. మోడీ జగన్మోహన్ రెడ్డిని ఏమనలేదు ఏమనకుండా వెళ్ళారు అని ఒక ప్రచారం జరుగుతోంది. కానీ మోడీ మొదలు నరికాడు. ఎట్లా అన్నారు? ప్రధాని చేసిన ప్రధాన విమర్శ ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతిలో పోటీ పడుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రుల మధ్య కరప్షన్ రేస్ నడుస్తోందన్నాడు. అవినీతి కుంభకోణాల్లో ఒక మంత్రి మరో మంత్రితో పోటీ పడుతున్నాడన్న విమర్శలు నేరుగా ప్రధాని నుంచి వచ్చేసరికి అది ఊహించని ఉత్పాతం, ఒక పిడుగు పడ్డట్లే ఒక రకంగా చెప్పాలంటే. దాంతో జగన్మోహన్ రెడ్డి దిక్కు తోచక నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రధానినేమి అనలేక ఇటు మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలతో అనిపిద్దామన్నా తన కేసుల భయం, తమ్ముడి కేసుల భయం, ఇలా కేసుల్లో మరి ఒకవైపు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడు? సోషల్ మీడియాను వదిలాడు. వాళ్ళు కొంతమంది ఇతని యొక్క వందిమాగదులు, ఇతని యొక్క తైనాతీలు ఉన్నారు విదేశాల్లో కూడా. వాళ్ళు ఇక వీడియోల మీద వీడియోలు వదులుతూ ప్రధానిని టార్గెట్ చేస్తున్నారు. ఇవి జగన్మోహన్ రెడ్డి ఆమోదంతోనే వాళ్ళు విడుదల చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి కన్సర్న్ లేకుండానే పంచ్ ప్రభాకర్ ఇంకొకళ్ళు ఈ వీడియోలు చేస్తున్నారా? రామనామం చెప్పుకునేవాడిని ముసలాడు తీసుకొచ్చాడు, ఇక్కడ రాష్ట్రం అంతా జగన్నామ స్మరణ మారుమోగుతోందనో ఏదో అతను అన్నాడు. అంటే చివరికి ప్రధాని మోడీని ఒక హరికథలు చెప్పుకునేవాళ్ళలాగా తేల్చారు, ఒక బుర్రకథలు చెప్పుకునేవాళ్ళలాగా తేల్చారు. అంటే రామనామం అంటే మీకు అంత హేళన? రామనామాన్ని జగన్నామాన్ని పోల్చడమా ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రధాని మోడీతో కంపేర్ చేస్తున్నారా? లేకపోతే ప్రధాని మోడీలో ఉన్నటువంటి రామాలయం పట్ల ఉన్న చిత్తశుద్ధిని జగన్తో పోలుస్తున్నారా? ఇదే కాదు, అంతకుముందు అమిత్ షాతో కూడా వైసీపీ సోషల్ మీడియా ఇలాగే టార్గెట్ చేసింది. ఏది? జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వలేదనే అక్కస్సుతో. గతంలో మనం చూసాం, ఒక నెల 15 రోజుల క్రితం చంద్రబాబు నాయుడిని పిలిచారు అమిత్ షా. ఈ పొత్తుకు ముందు ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు అమిత్ షాని కలిసిన వెంటనే చంద్రబాబు అక్కడ బయలుదేరి ఇక్కడికి రాకముందే జగన్మోహన్ రెడ్డి టపా ఎక్కాడు. ఏది? అక్కడ వాలాడు. అక్కడ నరేంద్ర మోడీతో అపాయింట్మెంటు, అమిత్ షాతో అపాయింట్మెంట్లు అడిగితే మోడీ ఇచ్చారు కానీ అమిత్ షా ఇవ్వలేదు, జేపీ నడ్డా ఇవ్వలేదు. ఇక మోడీతో తన యాస్ట వెళ్ళగక్కి వచ్చినట్టున్నాడు. ఏమని? మీరు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవద్దు, గెలిచేది మేమే, నా సర్వేలు ఇవిగో అని చూపించినట్టున్నాడు. హనుమంతుడి ముందు కుప్పిగంతుల. ఇప్పుడు ఏంటి? ఆయన అసలే రామభక్తుడు. ఇప్పుడు ఇతను ఇచ్చిన సర్వే తీసి పక్కన పడేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ సర్వేలు వాళ్ళకు ఉన్నాయి. ఏది? కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ సర్వే దగ్గర పెట్టుకునే అమిత్ షా చంద్రబాబుని పిలిచాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభంజనం అవుతోంది. ఒక వేవ్ క్రియేట్ అయింది. 100 రోజుల ముందే జగన్ ఓడిపోతున్నాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తున్న దీంట్లో బలంగా వెళ్ళటం వల్లే తను ఓడిపోతాడనే భయంతో ఇవన్నీ చేశారంటారా? అంతే కదా. ఇప్పుడు ఏంటి? ఈ కుట్రలు అన్నీ కూడా నిన్న ప్రధాని మోడీ సభ భగ్నానికి కుట్ర జరిగింది. చిలకలూరిపేటలో ప్రధాని మోడీ సభ పెట్టినప్పుడు బందోబస్తు ఏ స్థాయిలో ఉండాలి? అంటే కావాలని వీళ్ళు ఒక కుట్ర చేసి అక్కడ సభని భగ్నం చేస్తే ఈ పొత్తు భగ్నం అవుతుందనా? ఇక్కడ వచ్చినటువంటి ఆ తొక్కిసలాట సృష్టిద్దామనా? గతంలో జరిగినటువంటి తొక్కిసలాటల నేపథ్యంలో ఈ సభలో కూడా తొక్కిసలాట సృష్టించే కుట్రగా చూడాలా? 15 మంది ఐపీఎస్లు, 3500 మంది పోలీసు బలగం ఏం చేశారు? ఇప్పుడు ప్రధాని మోడీ హెలికాప్టర్లో వస్తూ వేదిక మీద దిగిన తర్వాత
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారంట, ఏంటి నేషనల్ హైవే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అసలు ఏం జరుగుతోంది, ఇంతమంది ఇన్ని లక్షల మంది జనం వస్తున్నప్పుడు వాహనాలని మరి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా అని మోడీయే సీరియస్ అయ్యారంటే ఎంత ఫెయిల్యూర్. అది 300 ఎకరాల ప్రాంగణం, 225 ఎకరాలు పార్కింగ్ కోసమే, 75 ఎకరాలు సభా వేదిక. ఇంత స్పష్టంగా అక్కడ ఉన్నప్పుడు వచ్చిన వాహనాలను వచ్చినట్టుగా పార్కింగ్ ప్లేస్లోకి మళ్లించకుండా హైవే అంతా జామ్ చేసి పారేస్తే 3-4 కిలోమీటర్ల నుంచి ప్రజలు నడుచుకుంటూ రావడం నేను చూశాను అని మోడీ మాజీ ముఖ్యమంత్రితో చెప్పారంటే, ఆయన ఒకటి మనం చూసాం అక్కడ మైక్ సిస్టమ్, ఆడియో సిస్టమ్, అక్కడ జనం ఎగబడటం, మోడీ ప్రసంగించేటప్పుడే మైక్ డిస్టర్బెన్స్. దేశంలో 10 ఏళ్ల ప్రధాని ఎన్ని సభల్లో పాల్గొన్నారమ్మా? దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఆయన సభల్లో ఏ సభలో అన్నా ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందా? ఇది ఎవరికి అప్రదిష్ట? ఆంధ్రప్రదేశ్కి అప్రదిష్ట, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అప్రదిష్ట. ఇవాళ డీజీపీ దీనికి సమాధానం చెప్పాలా? ఎందుకంటే ఒకవైపు పశ్చిమ బెంగాల్ డీజీపీని డిస్మిస్ చేశారు, ఆయన సస్పెండ్ చేశారు, ఇప్పుడు ఎన్నికల విధుల నుంచి ఆయన తప్పించారు. అక్కడ 6 రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ సెక్రటరీని మార్చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అంత సీరియస్గా ఉంది రేపటి ఎన్నిక స్వేచ్ఛగా పారదర్శకంగా జరపాలని. అలాంటిది ఎన్నికల ముందు కోడ్ ప్రకటించిన మరుసటి రోజు జరిగిన సభ ఇది. ఏది? ప్రధాని సభ. నిన్న కోడ్ ప్రకటిస్తే, షెడ్యూల్ ప్రకటిస్తే, కోడ్ అమల్లోకి వస్తే మరుసటి రోజు ఈ సభ జరిగితే అక్కడ లైటింగ్ స్తంభం మీద జనం ఎక్కారు. ప్రధాని ప్రోటోకాల్ పక్కన పెట్టుకుని మైక్ తీసుకుని వాళ్ళని దిగమని ఆయన విజ్ఞప్తి చేయడం, ఆయన బందోబస్తును నిర్లక్ష్యం చేశారు. ఎవరన్నా ప్రధాని సభకి నీకు ఎంటీ పాసులు ఇస్తారా? అంటే పేరు లేకుండా కింద పోలీస్ ఆఫీసర్ సంతకం పెట్టాడంటే అది ఎవరి సభ? సాక్షాత్తు ప్రధానమంత్రి సభలో ఆయనకు అంత థ్రెట్ ఉన్నప్పుడు అటు మావోయిస్టులు కావచ్చు, ఇటు ఉగ్రవాదులు కావచ్చు, మనం చూసాం వివిఐపి గ్యాలరీలో తొక్కిసలాట సృష్టించాలని చూశారని, పాసులు లేని వాళ్ళందరినీ అందులోకి వదిలారని, ఆ వాటర్ బాటిల్స్ విసిరేసుకోవటం, ఇదంతా ఎవరా గ్యాలరీ ఇన్ఛార్జ్ ఎస్పీ, ఎవరా ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఎస్పీ? ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నారు? పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ డీజీ పాల్రాజ్, అక్కడ ఉన్నటువంటి పల్నాడు ఎస్పీ, వీళ్ళందరి బాధ్యత. ఇప్పుడు ఏకంగా ఏం చేస్తున్నారు? ప్రధాని ఏదో ఒక మాట అన్నారు, కరప్ట్ క్యాబినెట్, జగన్మోహన్ రెడ్డి మంత్రులు కుంభకోణాల్లో పోటీ పడుతున్న మాట వాస్తవం కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35,000 కోట్ల అవినీతి అంట. రామచంద్ర యాదవ్ నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి కంప్లైంట్ ఇచ్చాడు, సిబిఐ ఎంక్వైరీ. బొత్స సత్యనారాయణ గారి గురించి చెప్పాల్సిన పనే లేదు, విద్యాశాఖ మంత్రిగా ఆయన స్కాములన్నీ నాదెండ్ల మనోహర్ బయట పెట్టాడు. మంది రోడ్లు అక్కడ బాగాలేదు అని అంటే ఇంత ఖర్చు పెట్టాం మేము, పాత గవర్నమెంట్ కంటే ఇంకొంచెం ఎక్కువే ఖర్చు పెట్టామని చెప్తున్నారు. కానీ ఏపీలోకి వెళ్ళి చూస్తేనేమో రోడ్లేమో సరిగ్గా లేవని ప్రజలు వాళ్ళ బాధను వెళ్ళగక్కుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఏది అక్కడ ఇవాళ ఆ రోడ్ల గుంతలే అవహేళనకు గురయ్యాయి. తెలంగాణ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో రోడ్లని ఎగతాళి చేశారు. తెలంగాణ విమర్శలకి సమాధానం చెబుతూ, ఒకసారి మీరు ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరిగిరండి, తెలంగాణ ఎంత బాగుందో మీకే తెలుస్తుందని. పొరుగు రాష్ట్ర అవహేళనకు ఆంధ్రప్రదేశ్ గురైందంటేనే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన వైఫల్యం కనపడుతోంది. ఇప్పుడు ఇవాళ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన మంత్రివర్గాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు 4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని నీకు పుస్తకాలు వేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పంచిపెడుతున్నాయి. పురంధేశ్వరి సిబిఐ ఎంక్వైరీ అడిగారు బీజేపీ అధ్యక్షురాలు, మద్యం స్కామ్ మీద, శాండ్ మాఫియా అరాచకాల మీద, ఇసుక స్కాముల మీద సిబిఐ ఎంక్వైరీ అడిగారు. అది 1,00,000 కోట్లు, ఇది 40,000 కోట్లు అంట. ఇప్పుడు వీటన్నిటి ఫైల్స్ ప్రధాని టేబుల్ మీద ఉన్నాయి. ఈ మంత్రులందరి యొక్క చిట్ట, ఎవరెవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో ఆయన దగ్గర ఉంటేనే కదా ఆ మాట అంది. ఇది చూసి ఇక ఈ మూకని వదిలారు. ఎవరి మీదకి? నేరుగా టార్గెట్ నరేంద్ర మోడీ. రామనామం చేసుకునేవాడు
లాక్కొచ్చారు ఇక్కడికి. ఇక్కడంతా జగన్నామ స్మరణ జరుగుతుంది. ఎక్కడ రామనామం, ఏమి జగన్నామం? జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే రోజు దగ్గరలో ఉంది. పిదపకాలం పోగాలము దాపురించిన వాడు ధూప దీప నిర్వాణ గంధములను మూర్కొనరు ఇది అన్నారు కదా పరవస్తు చిన్నయ్య సూరి. అది ఇవాళ ట్రాజడీ జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.